హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్స్. ఈ రోజు అయితే మన ఊరిలో బోనాల పండుగ అనమాట. సండే ఈ రోజు అయితే కొత్తగా అంకన్ తల్లి గుడి ప్రతిష్ట జరిగింది కదా. ఈ సంవత్సరం బోనాలు కూడా పెడుతున్నారు అనమాట. ఇక్కడైతే పొద్దున్నే ఇంకా పనులన్నీ చేసుకుని తలస్నానం చేసి పిండి వంటలు మొదలుపెట్టాను అనమాట. భారీ ఎత్తేం కాదు, చిన్నగా కొంచెం అమ్మవారి గారికి వంట చేసుకున్నాను. ఇక్కడ పూర్ణాల పప్పు అయితే ఉడకపెట్టాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మైదా పిండి, మనకి అదే పిండి ప్రమిద చేస్తాం కదా, వరిపిండి అయితే మనకి పగిలిపోతుంది అనమాట. ఆవిరికి మనం ఒత్తి వెలిగేటప్పుడు కొంచెం పగిలిస్తుందని నేను మైదా పిండి కలుపుతున్నాను. మైదా పిండి కలిపేసి ఇక్కడ ఒక చిన్న గిన్నె స్టవ్ వెలిగించి గిన్నెలో వాటర్ పోసుకొని ఇక్కడ పెట్టాను ఆవిరి పట్టడానికి. ఒక చిన్న గిన్నె బోర్లిచ్చి ఇక్కడ ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఇలా రౌండ్గా మనకి ప్రమిదలాగా చేసుకోవాలి. ప్రమిదలాగా చేసేసుకున్నాను. ఇక్కడైతే గారెల కోసం పప్పు నూనె రెడీ చేసుకున్నాను. ఒక చిన్న వీడియో క్లిప్స్ అయితే పెడుతున్నాను, మొత్తం కుదరలేదు. ఇక్కడ దీపారాధన మొత్తం అయిపోయింది. ఇంకా వెళ్ళే ముందు ఇక్కడ మా పాప ఫోటోకి కూడా ఇక్కడ పెట్టేసాము ప్రసాదం కనుక. ఇంక ఇక్కడ పూర్ణాల పప్పు ఉడకబెట్టేసి ఇంక పిల్లలకి ఇస్తే నాకు రౌండ్స్గా చేస్తున్నారు అన్నమాట, ఉండలు చేస్తున్నారు. ఈలోపు నేను గారెలు బాణం రెడీ చేయాలి కదా, అది రెడీ చేస్తున్నాను. కొంచెం పిల్లల సాయంత్రం బట్టి కొంచెం తొందరగానే అయిపోయింది. ఉదయం 9 బాణం తీసుకెళ్ళాలన్నారనమాట. వంటగా అంతా కూడా కింద కాండ చేశాను. ఇదైతే గారెల పిండి కొంచెంగానే చేస్తున్నానండి, అమ్మవారికి వాటికి తీసుకెళ్దామనేసి. అంటే కొంచెం ఫీవర్గా ఉందని ఇంకా కొంచెం చేస్తున్నాను. ఇక్కడ గిన్నెలో నీళ్ళు పెట్టాను కదా, అవి అయితే వేడైపోయాయి. దాని మీద ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇలా ప్రమిద అయితే దాని మీద పెట్టేసాను. ఇప్పుడు మూత పెడుతున్నాను. ఆవిరి పట్టేస్తున్నాను. ఆవిరి మీద ఉడికితే ఆ ప్రమిద అనేది తొందరగా విరగదు. మనం బయటికి తీసుకెళ్ళేటప్పుడు ఇలా చేయాలన్నమాట. బతుకమ్మ పండగ కూడా మేము ఇలాగే చేస్తాం ప్రమిద అనేది. ఇక్కడ వచ్చేసి నూనె వేడైపోయింది, గారెలు అయితే వేస్తున్నాను. ఇంకా అరచేతికి ఒక కవర్ తగిలిచ్చేసుకొని ఇలా వేస్తున్నాను అనమాట. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా గారెలు, పూర్ణాలు, పులగన్నం అయితే వండుతున్నాను. ఇంక ఈ మూడే చేస్తున్నానండి. ఈ ఫీవర్ మీద ఎక్కువ చేయలేకపోతున్నాను. ఇంకెంతవరకు చేసుకొని పిల్లల్ని రెడీ చేసుకొని వెళ్తాను. పూర్ణాలు అయితే ఇవండి. ఇంకా మొత్తం కూడా వండేసాను అనమాట. ఇక్కడ చిన్న పాపకి బాణం ఎత్తడానికి ఈ చేసిన వంటలు ఇందులో పెడుతున్నాను. గారెలు, పూర్ణాలు ఇందులో పెడుతున్నాను. పెద్ద పాప వచ్చేసి బాణం తీసుకుంటుంది, అందులో పులగం వండుతాం కదా అది. నిన్న బ్లౌజ్ కటింగ్ అది వీడియో పెట్టాను కదా, ఈ బ్లౌజ్ ఈ శారీ అనమాట. హిప్ బెల్ట్ కూడా బ్లౌజ్కి అటాచ్ చేసి పెడతాం కదా, అలా అనమాట. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో అయితే మనకి ఐకాన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్. ఇప్పుడు బాణం అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంచెం వెనకే వెళ్తున్నాను. అందరిలో అయితే నెట్ వేసుకుంటారనేసి కొంచెం వెనక సైడ్గా ఉంటున్నాను అనమాట. పిల్లలకి పట్టుకోవటం రాదు కదా బాణాలు. ఇక్కడ మా పెద్ద పాప పైన ప్రమిద పెట్టేసి ముందుగా రెడీ చేసుకున్న ప్రమిదకి బొట్లు పెట్టేసి ఒత్తు వేసుకొని వెళ్తున్నాము. అప్పుడు చూసారు కదా, ఇక్కడైతే చిన్న పిక్ తీసుకున్నాను.
ఇంకా ఊరు మొత్తం కూడా వచ్చారండి. ఈ కులం ఆ కులం అని లేదు, మొత్తం కూడా వచ్చారు. కుదిరినోళ్ళు మొత్తం కూడా. చాలా బాగుంది. ఇంకా వీడియో మొత్తం కూడా కుదరలేదు తీయటానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఊర్లో బోనాన్ని పెట్టారా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.